Hi friends, this is Meena. Welcome back to Meena Styles. Happy Sunday to all. ఈరోజు సండే అందరికీ హ్యాపీ ఉంటుంది. నాకు సండే వస్తే హ్యాపీ ఉండదు. లేని వర్క్స్ అన్నీ గుర్తొస్తే ఇంకా సండే ఫాస్టింగ్ ఉన్నా నేను ఈరోజు ఏకాదశి అయినా కూడా అన్నీ నాన్ వెజ్ తెచ్చి పెట్టారు ఇంట్లో. ఇంకా చేయక తప్పదు కదా, నేను ఫాస్టింగ్ ఉంటే వాళ్ళకి ఫాస్టింగ్ కానీ ఇంకా సరే మీ ఇష్టం ఏదైతే అది తెచ్చుకోండి అంటే ఇంకా తలకాయ కూర ఇంకా బ్రెయిన్ తీసుకొచ్చాడు. పిల్లలకు బ్రెయిన్ ఫ్రై చేసి ఇంకా ఆయనకు తలకాయ కూర చేయమని ఓకే అని చేస్తున్నాను. మా పిల్లలు అయితే అది చూస్తే తినరు, దాన్ని ఎగ్ అని అదని ఇదని చెప్పి ఏదో కన్విన్స్ చేసి ఏదో ఒకటి చెప్పి తినిపించాలి. ఇంక ఈ తలకాయ కూర అయితే ఆయనకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఇంట్లో అయితే రారులే కానీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఇంకా అందుకు చేయమన్నాడు. నేను సరేలే ఇంకొక్కడికి అవ్వదంటే నీకెందుకు నువ్వు చెయ్యి, నేను మా ఫ్రెండ్స్కి ఇస్తాను, సరేలే అని చేస్తున్నాను. ఇంకా నేను ఫాస్టింగ్ అన్నా కూడా వినకుండా చేస్తున్నాను కదా, నీరసంగా ఉన్నాను. కొంచెం నిమ్మకాయ ఇంకా హనీ కలుపుకొని తాగుతున్నా. ఇంకా ఎంత బిజీ వర్క్ ఉన్నా ఏదో ఒకటి హెల్త్ నెగ్లెక్ట్ చేయకుండా వాటర్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, డీహైడ్రేట్ అయిపోతుంది, ఆ ఫేస్ అంతా డల్ అయిపోతుంది కాబట్టి ఇంకా హనీ వాటర్ తాగుదామని ఒక గ్లాస్ హనీ ఇంకా లెమన్ కలుపుకొని వాటర్ అయితే తాగేసా. కిచెన్లో అసలు మా కిచెన్లో మొత్తం చెదపురుగులు వచ్చేసినాయి, ఇల్లంతా పాడైపోతుంది. ఈ చెదలు వచ్చి అసలు కిచెన్ ఎంత నీట్గా పెట్టినా ఇట్లనే అవుతుంది. ప్రతి వీక్ అంతా క్లియర్ చేయాల్సి వస్తుంది. ఈ చెదపురుగులకి హోమ్ రెమెడీ ఏమన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కిచెన్లో అంతే, ఇక్కడ బెడ్రూమ్లో కూడా అంతే. మొత్తం ఆ చెదపురుగులు వచ్చి ఆ ప్లాస్టిక్ డబ్బాల పైన మొత్తం సిమెంట్ మట్టి అంతా పడేసినాయి. అవన్నీ ఓపెన్ చేస్తే దాని లోపలికి కూడా పోయినాయి. బట్టలు పాడైపోతాయని అన్నీ డిస్మాంటిల్ చేసి అమ్మ ర్యాక్స్ అవ్వని ఇవ్వని ఇంట్లో కొనేప్పుడు బాగానే ఉంటుంది, అది క్లీనింగ్ సెక్షన్ చూడండి చాలా ఇరిటేషన్ వచ్చింది నాకైతే ఈరోజు. ఇవన్నీ ఏంట్రా బాబు, ఇంటి దగ్గర రిలాక్స్ అవ్వమంటే అనిపించింది. ఇంకా అవన్నీ అయితే డిస్మాంటిల్ చేసి దాంట్లో ఉన్న క్లాత్స్, సాక్స్, షూస్ ఏవైనా కొన్నప్పుడే ఖాళీగా ఉంటుంది, కొన్నామా దాంట్లో తోసేయడం పెట్టేయడమే అంతే అవుతుంది. ఇంకా అవన్నీ తీసి అవన్నీ క్లీన్ చేసేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. ఇంకా అవంతా సిమెంటే, అసలు డస్ట్ కాదు అదంతా సిమెంట్, ఇసుక, పొడి రాలిపోయి అసలు దాని నుంచి డ్రెస్సింగ్ టేబుల్ వుడ్ కూడా మొత్తం సగం తినేసినాయి చెదలు. ఇంకా ఇట్లా అయితే ఎట్లా అని ఇంకా అన్నీ క్లీన్ చేసి ఇంకా పౌడర్ తీసుకొచ్చాడు ఈయన. ఏదో పౌడర్ వేస్తే పోతాయని చెప్పారంటే ఎవరో, ఆ పౌడర్ తీసుకొచ్చిండు. ఆ పౌడర్ వేద్దాం, అంతా క్లీన్ చేయి ఫస్ట్, అక్కడ క్లియర్ చేయి అంటే క్లియర్ చేసి ఈ కిచెన్లో కూడా ఇవన్నీ క్లియర్ చేసి నైట్ 9 అయిపోయింది. ఇంక ఇవన్నీ క్లియర్ చేసి ఎక్కడెక్కడ ఆరకపోతే కొంచెం తడి ఉన్నా మళ్ళీ వస్తాయని అవన్నీ క్లియర్ చేసి ఇంకా బాక్స్లు అన్నీ ఖాళీగా ఉండే అవన్నీ రీస్టోర్ చేసి పెట్టేసిన క్లియర్గా. ఆ పౌడర్ తీసుకొచ్చి చల్లాము, చూడాలి మరి నెక్స్ట్ వీక్ వరకు చూస్తా పౌడర్. ఇంకా లేదంటే అసలు రూమ్ షిఫ్ట్ అవుదామని చూస్తున్నాం. ఈ సర్దుకోవడము ఇదంతా ప్రతిసారి ఏంటి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంట్లో వరకే ఇబ్బంది అంటే ఈ చెదలు వచ్చి ఇవి పాడు చేస్తే ఇంకా కష్టం కదా. అసలు ఎవరికైనా హోమ్ రెమెడీ ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి అవన్నీ కడిగేసి అవన్నిట్లో న్యూ పేపర్స్ అట్లా వేసి అసలు చెక్కది ఏది పెట్టినా పాడవుతున్నాయి. అసలు దేనికి టచ్ అవ్వకుండా వుడ్ ఉన్న థింగ్స్, ఆ స్పూన్స్ అవన్నీ ఉండే అవన్నీ తీసి పైన పడేసినాయి. ఇంకా వాటితో వద్దులే అని ఇవన్నీ అయితే ఈజీగా సెట్ చేసా. ఈ ర్యాక్స్ అయితే అన్ని బట్టలు పట్టినాయి. ఆ ర్యాక్స్లో పిల్లల బనీన్స్, పిల్లల ఇన్నర్స్, నావి, మా ఆయనవి, సాక్స్, నాప్కిన్స్, ఐడి కార్డ్స్, బెల్ట్ ప్రతి ఒక్కటి దాంట్లోనే పెట్టి దానికి ఇంకా హెయిర్ బ్యాండ్స్ వేసి సెట్ చేసి పెట్టేస్తా. ఇంకా అవన్నీ తీసి సెట్ చేసి పెట్టడానికి నాకైతే అవన్నీ క్లియర్ చేసి కడిగేసి బయట ఆరేసి మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి అవన్నీ డిస్మాంటిల్ చేసినవన్నీ మళ్ళీ మంచిగా సెట్ చేసి దాంట్లో అవన్నీ పెట్టాయి. అమ్మ అసలు ఎంత ఇబ్బంది అయిందో నాకు. అసలు సండే ఉంటే ఎవరైనా ఉంటే కదా అసలు లేని పని ఒకటి ముందట వేసుకొని కూర్చుంటావు. అవన్నీ క్లియర్ చేయాలంటే అది డబ్బా తీసి చల్లేస్తే పోయేది కదా, అవన్నీ ఎందుకు ఇప్పినావు, అవన్నీ ఎందుకు చేసినావు అని మా ఆయన తిట్టి పోసిండాను ఈరోజు. కానీ అవన్నీ తీస్తేనే కదా దాంట్లో కూడా ఇసుక సిమెంట్ అంతా పడింది. అవన్నీ అట్లానే వదిలేస్తే దాంట్లో కూడా చెదలు చేరి ఇంకా బట్టలను కూడా కుట్టి పాడు చేస్తాయని ఇంకా భయం వేసింది. అసలు ఎంత తక్కువ రేటు ఉంటున్నాయో పిల్లలు ఇన్నర్సే ఒక్కొక్కటి ఎంతో రేటు ఉంటున్నాయి. ఇంకా అందుకే అవన్నీ తీసేసి మళ్ళీ అట్లా బ్యాండ్స్ వేసి పెడతాను. ఎవరిది వాళ్ళకి గొడవ లేకుండా. వాళ్ళ సెట్ తీసుకుంటే వాళ్ళ సెట్ రావాలి, మమ్మీ ఇది మమ్మీ అదే అని పిలవద్దు నన్ను మార్నింగ్. నా బిజీ నేనుంటే వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు కాబట్టి అలానే పెడతా.
నాప్కిన్స్ దొరకట్లే, ఎలా పెట్టినా పోతున్నాయి. అందుకే ఒక పిన్ పెట్టి సేఫ్టీ పిన్ పెట్టి పెడుతున్నా. కావాలంటే మళ్ళీ సేఫ్టీ పిన్ తీసుకొని పిన్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఇంకా మామూలు నాప్కిన్స్, స్కూల్కి తీసుకెళ్ళే నాప్కిన్స్ అవి సపరేట్ పెడతా. వింటర్ అయిపోయింది కదా, వింటర్ ఇంకా మంకీ క్యాప్స్ అవి లోపల తోసేసిన. అమ్మ అసలు ఇల్లు డ్యూటీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఇన్ని రోజులు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఇల్లు ఇంకా వర్క్ ప్లేస్ హ్యాపీగా వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాలి. నేనైతే హ్యాట్సప్ చెప్తాను. అటు చూస్తే ఇటు పోతుంది, ఇటు చూస్తే అటు పోతుంది. సండే వచ్చి రిలాక్స్ తీసుకుందాం, రిలాక్స్ అవుదాం, సండే వస్తుంది అని వీక్ అంతా ఎదురు చూస్తూ సండే రోజు ఇంకేదో ఒక వర్క్ ముందేసుకున్నాను. అబ్బా ఈ సండే ఇట్లనే వేస్ట్ అయిపోయింది, అసలు రెస్టే లేదు అని మళ్ళీ అనిపిస్తుంది. రెస్ట్ ఉండదు, ఏముండదు. అసలు డ్యూటీకి వెళ్ళిన రోజే బెస్ట్. అసలు వెళ్ళినామా మార్నింగ్ హడావిడిగా ఉన్నా కూడా ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. ఏ రిలాక్స్ ఉండదు, ఏముండదు, కానీ ఫాస్ట్గా వర్క్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కడెక్కడ సర్దవచ్చు. పిల్లలకి స్నాక్స్ ఫుడ్ అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఈ సండే ఉంటాయి, పిల్లలు ఒకళ్ళు ఆటలో పడి సతాయిస్తూ ఉంటారు, మనకు ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు. అసలు బయటికి వెళ్తే మంచి 4-5 లీటర్స్ వాటర్ తాగిస్తాను. ఇంట్లో ఉంటే వాటర్ తాగని ఏం లేదు, పని పని పని. నైట్ అయితే 9 అయిపోయింది. ఇవన్నీ ఇంకా కిచెన్ రీస్టోర్ చేసి ఎక్కడెక్కడ సర్ది అమ్మ అసలు అప్పుడు వంట చేసా. పిల్లలు ఆకలి ఆకలని అరుస్తున్నారు. ఇంకా మార్నింగ్ బ్రెయిన్ ఫ్రై చేసి అది అయిపోయింది. ఇంకా వద్దులే అది తినమని కూడా అరుస్తున్నారు వాళ్ళని. ఇంకా వాళ్ళకి టమాటా రైస్ లాగా చేసి ఇంకా పెట్టేసి పడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.